వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగేటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ను ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ తెలియచెప్పినవి, దయచేసి గమనించగలరు. ఇవి జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీగా ఇదే క్వశ్చన్ ఫార్మేషన్ ఉందని కాదు, ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ చెప్పారనమాట. సో ఈ వీడియోలో ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ హెల్డ్ ఆన్. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ హెల్డ్ ఆన్. ఇండియా యొక్క మొదటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు, ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి 1946వ సంవత్సరంలో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క సమావేశం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గివ్ నంది అవార్డ్? విచ్ స్టేట్ గివ్ నంది అవార్డ్? నంది అవార్డ్స్ ఏ రాష్ట్రం ఇస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఈ నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారంటే సినీ పరిశ్రమలో కృషి చేసిన వారికి ఈ నంది అవార్డులు ఇస్తారు. నెక్స్ట్ వన్, స్మృతి మందన్న బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? స్మృతి మందన్న బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అంటే స్మృతి మందన్న ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆన్సర్ వచ్చేసి క్రికెట్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్? హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్? వరల్డ్ అథ్లెటిక్స్లో ఇండియా తరపున గోల్డ్ మెడల్ సాధించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా 2023వ సంవత్సరంలో జరిగినటువంటి అథ్లెటిక్స్ వరల్డ్ కప్లో 88.17 మీటర్ల దూరాన్ని జావెలిన్ త్రోలో ఈ గోల్డ్ మెడల్ను సాధించారనమాట. జావెలిన్ త్రోలో 88.17 మీటర్ల దూరాన్ని ఈ జావెలిన్ త్రో విసిరారనమాట. దీనికి నీరజ్ చోప్రాకి 2023లో గోల్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ వన్, విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఇన్ ఇండియా దట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై సోలో బై ఉమెన్? ఆన్సర్ వచ్చేసి మోహినియట్టం. ఈ మోహినియట్టంలో ఒక్కరు మాత్రమే పర్ఫామ్ చేస్తారనమాట. అది కూడా స్త్రీలు మాత్రమే ఈ మోహినియట్టాన్ని ప్రదర్శిస్తారు. ఈ మోహినియట్టం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఈ మోహినియట్టం క్లాసికల్ డ్యాన్స్ అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించినది. ఈ డ్యాన్స్ ఫామ్ల గురించి డీటెయిల్గా తెలుసుకోండి, ఎందుకంటే డ్యాన్స్ ఫామ్ల గురించి చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, వేర్ డు రోహింగా ముస్లిమ్స్ కమ్ ఫ్రమ్ ఇండియా? వేర్ డు రోహింగా ముస్లిమ్స్ కమ్ ఫ్రమ్ ఇండియా? ఈ రోహింగా ముస్లిమ్స్ వాళ్ళు ఇండియాకు ఎక్కడి నుంచి ప్రవేశించారు, ఏ దేశం నుంచి ప్రవేశించారంటే మయన్మార్ దేశం నుంచి ఈ రోహింగా ముస్లింలు 1970వ సంవత్సరంలో ఇండియాకు ప్రవేశించారనమాట. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2024? హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2024? ఆన్సర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. ఈ యూనియన్ మినిస్టర్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి, మీకు కావాలని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ క్యాబినెట్ మినిస్ట్రీ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ చేంజ్డ్ ఫర్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్? ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఏ ఆర్టికల్ను చేంజ్ చేశారు? మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ను ఈ ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలకు మార్పు చేశారంటే ఆర్టికల్ 244(2) మరియు ఆర్టికల్ 371(a) మరియు B, C, F, G, H మరియు 6వ షెడ్యూల్. ఈ షెడ్యూల్స్ గురించి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది కదా షెడ్యూల్ ప్రాంతాల గురించి. ఈ మొదటి షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూభాగాల గురించి తెలియజేస్తుంది కదా. ఈ రెండవ షెడ్యూల్ వచ్చేసి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది.
మూడవ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వంటి ముఖ్యమైన వారి యొక్క ప్రమాణ స్వీకారం, వారి యొక్క పదవీ బాధ్యతల గురించి తెలియజేస్తుంది. ఈ 4వ షెడ్యూల్ అనేది రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించే సీట్ల వివరాల గురించి తెలియజేస్తుంది కదా. అదేవిధంగా 5వ షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాలకు మరియు షెడ్యూల్ తెగల యొక్క ప్రాంతాలకు పరిపాలనా విధానాన్ని ఈ 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది. 6వ షెడ్యూల్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలనా విధానాన్ని తెలియజేస్తుంది. ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ATM స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఎం పైన స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేఘాలయ, మిజోరం అని, ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం స్క్వేర్ అంటే మేఘాలయ మరియు మిజోరం అని అర్థం. ఈ 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర శాసన అధికార పరిధి గురించి తెలియజేస్తుంది కదా. అదేవిధంగా 8వ షెడ్యూల్లో అధికార భాషల గురించి తెలియజేస్తుంది కదా. ప్రస్తుతం అధికార భాషలు 22 అధికార భాషలు ఉన్నాయి కదా మనకు. అదేవిధంగా ఈ 9వ షెడ్యూల్ వచ్చేసి భూ సంస్కరణల గురించి, 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల గురించి, 11వ షెడ్యూల్ గురించి పంచాయతీరాజ్ వ్యవస్థలో తెలియజేస్తుంది ఈ 11వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీలు మరియు నగరపాలక సంస్థల గురించి ఈ 12వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఈ షెడ్యూల్స్ను గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM అనే ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఈ లాజిక్ని మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ షెడ్యూల్ టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి చాలా ఎగ్జామ్స్లలో. ఓకే గైస్, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను.